బెత్లెహం చీకటి రాత్రి, పేద కుటుంబం. రాజు పుడితే శంఖాలు మోగాలి, కాని ఇక్కడ నిశ్శబ్దం. పశువుల మధ్య గుడిసెలో ఒక శిశువు జన్మించాడు. అయితే ఆకాశంలో తార మెరిసింది. దూరదేశాల నుంచి జ్ఞానులు వచ్చారు. ఇదంతా చూసి హెరోదు రాజు భయపడ్డాడు. నా రాజ్యం పోతుందా? ఆ భయమే చిన్నపిల్లల హత్యకు దారితీసింది. యేసు కుటుంబం ప్రాణాలు కాపాడుకోవడానికి ఈజిప్టుకి పారిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు యేసు వయసు 12 సంవత్సరాలు. అతని తల్లిదండ్రులు యెరూషలేముకు పండుగకి వచ్చారు. తిరిగి వెళుతుంటే యేసు కనిపించలేదు. 3 రోజుల తరువాత వాళ్ళు యేసును ఎక్కడ చూశారు తెలుసా? ఆలయంలో పెద్ద పెద్ద ధర్మ పండితుల మధ్య. వాళ్లతో మాట్లాడుతూనే కాదు, ప్రశ్నలు వేస్తూ. అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను చిన్నవాడే కదా, మరి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని. అప్పటి సమాజంలో పెద్దవాళ్ల మాటే చివరి మాట. ప్రశ్నించడం అంటే అవమానం. చిన్నవాడు నోరు విప్పితే తప్పు. కాని యేసు అలా అనుకోలేదు. అతను ఇలా ఆలోచించాడు, దేవుడిచ్చిన బుద్ధి ప్రశ్నించకపోతే ఉపయోగమేంటి అని. యేసు చూసిన సమస్య ఏమిటంటే, ధర్మం పేరుతో భయం, దేవుడు పేరుతో అధికారం, ప్రేమ లేకుండా నియమాలు. అందుకే అతను అడిగాడు, దేవుడు ప్రేమ అయితే మీరు ఎందుకు కఠినంగా ఉన్నారు? నియమాల కంటే మనిషి ముఖ్యం కాదా అని. ఇవే పెద్దవాళ్లకు అసహనంగా కోపాన్ని తెప్పించాయి. ఎందుకంటే యేసు వాళ్ల అధికారాన్ని ప్రశ్నించాడు. వాళ్ల జ్ఞానం పూర్తి కాదని చూపించాడు. ధర్మం పేరుతో జరుగుతున్న తప్పులని చూపించాడు. నిజం ఎప్పుడూ అధికారానికి నచ్చదు. అందుకే వాళ్లకనిపించింది, ఈ పిల్లవాడు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు అని. అసలు యేసు ఏం చెప్పాలనుకున్నాడంటే, వయస్సు జ్ఞానానికి ప్రమాణం కాదు. ప్రశ్నించడం పాపం కాదు. దేవుడు భయానికి కాదు, ప్రేమకి. అతను ధర్మాన్ని నాశనం చెయ్యలేదు. యేసు తిరుగుబాటు చెయ్యలేదు, అహంకారం చూపలేదు, అవమానించలేదు. అతను చేసింది ఒక్కటే, సత్యాన్ని ప్రశ్నించాడు. మనకు యేసుక్రీస్తు అంటే చాలామందికి ఒక పవిత్రమైన, దూరంగా ఉన్న రూపమే గుర్తుకు వస్తుంది. కాని నిజమేంటంటే, యేసు మనుషుల మధ్యే జీవించాడు. వాళ్లతో నవ్వాడు, వాళ్లతో నడిచాడు, వాళ్లతో సహనం చూపించాడు. అతని శిష్యులు కూడా పరిపూర్ణులు కాదు, వాళ్ళు మనలాగే. అసలు యేసు శిష్యులు ఎవరో తెలుసా? మత్స్యకారులు, సాధారణ కార్మికులు, చదువులేని వాళ్ళు, తొందరపాటు వ్యక్తులు. రాజులు కాదు, పండితులు కాదు. యేసు వాళ్లనే ఎంచుకున్నాడు. ఎందుకంటే వాళ్లలో అహంకారం లేదు, నేర్చుకోవాలనే తపన ఉంది. తప్పులు చేస్తారు, కాని మారగలరు. యేసు పరిపూర్ణుల్ని కాదు, మారగల వాళ్లని ఎంచుకున్నాడు. ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులను అడిగాడు, ప్రజలు నన్నెవరో అంటున్నారు? వాళ్ళు రకరకాల పేర్లు చెప్పారు. అప్పుడు యేసు పేతురుని నేరుగా అడిగాడు, మరి నువ్వు నన్ను ఎవరని అంటావు? పేతురు, నీవు దేవుని కుమారుడివి అని. ఇది యేసుక్రీస్తు ఎవరో గుర్తించిన మొదటి స్పష్టమైన మాట. యేసును మొదటిగా అర్థం చేసుకున్న శిష్యుడు పేతురు. యేసు అన్నాడు, నన్ను అందరూ ఎప్పటికైనా వదిలేస్తారు. పేతురు ఆవేశంతో, అందరూ వదిలినా నేను మాత్రం ఎప్పటికీ నిన్ను వదలను అని. కాని అదే రాత్రి భయంతో పేతురు తన స్నేహితులతో ఇలా అంటాడు, మన గురువుని అప్పటికైనా వదిలేసిందే కదా అని. మనిషి మాటల్లో బలంగా ఉంటాడు, కాని భయానికి ముందు బలహీనపడతాడు. పేతురు యేసును నిరాకరించిన తర్వాత యేసు ఒక్కసారి పేతురుని చూశాడు. ఏ మాటలు లేవు, కోపం లేదు, ఆ చూపే చాలు. పేతురు బయటకు వెళ్ళి బాగా ఏడ్చాడు. తరువాత యేసు పేతురునడిగాడు, పేతురా, నన్ను ప్రేమిస్తున్నావా అని. 3 సార్లు అదే ప్రశ్న.
పేతురు ప్రతిసారీ చెప్పాడు, అవును ప్రభూ అని. అప్పుడే యేసు అన్నాడు, అయితే నా ప్రజలను చూసుకో అని. పేతురుకి మళ్ళీ బాధ్యత ఇచ్చాడు. పేతురు ఒక్కసారి యేసును కౌగలించుకొని ఏడ్చాడు. తప్పు చేసిన వాడిని యేసు వదిలేయడు, మార్చి ముందు నడిపిస్తాడు. యేసు దేవుడిగా కాదు, ముందుగా ఒక మంచి మనిషిగా ప్రపంచానికి దగ్గరయ్యాడు. చాలామందికి తెలిసిన యేసు రూపం చరిత్రకు సరిపోదు. యేసు యూరోపియన్ కాదు, అతను మధ్య ప్రాంతానికి చెందిన సాధారణ వ్యక్తి. యేసు ఒక మతం కాదు, ఒక విగ్రహం కాదు, ఒక జీవన విధానం. తాను కోరుకున్నది ఒక్కటే, కుల మత భేదాలు లేకుండా ప్రేమించడం, అందరినీ క్షమించడం, మనిషిగా ఉండడం. ఈరోజు ప్రశ్న ఒక్కటే, మనం యేసును పూజిస్తున్నామా లేదా అతను చెప్పినట్టు జీవిస్తున్నామా? ప్రపంచానికి ఇంకా యేసు కావాలి, కానీ విగ్రహంగా కాదు, మనుషుల రూపంలో. బైబిల్లో చెప్పని ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. యేసు బాల్యం పూర్తిగా ఎలా గడిచింది? అతను పెళ్లి చేసుకున్నాడా? క్రాస్ అసలు ఆకారం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికీ చరిత్రలో చర్చలే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.